నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లు గుర్తించామని 325 కోట్లతో పనులు ప్రారంభించామని చెప్పారు. డిసెంబర్లోపు పనుల పూర్తికి చర్యలు తీసుకుంటానన్నారు. తనకి ప్రజలంటే ప్రాణమని, ప్రజల కోసం ప్రాణమిస్తానని, తన జీవితం ప్రజలకే అంకితమని అన్నారు. నల్గొండ జిల్లాకి 500 కోట్లతో R&B రహదారులు తెచ్చామని, రానున్న 4.5 సంవత్సరాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదలకి ఇండ్లతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. నల్గొండ నకరేకల్ 2 కల్లులాంటివని, ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. సొంత స్థలం ఉన్నవారికి వెంటనే ఇల్లు ఇస్తామని, లేని వారికి ప్రభుత్వ స్థలం ఉన్న చోట కట్టిస్తామని తెలిపారు. కట్టాం బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టుకి 400 కోట్లతో 80,000 ఎకరాలకి 3 నెలల్లో నీళ్లు ఇస్తామని, నల్గొండ జిల్లాలో SLBC ఇతర ప్రాజెక్టులకి రాష్ట్ర ముఖ్యమంత్రి 2,200 కోట్లు మంజూరు చేశారన్నారు.